పెనం పైన బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి. కొంచెం దీనికి ఇంకొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గేందుకే కాసంత ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మగ్గిన తర్వాత మనము తీసుకున్న కాకరకాయలు కడిగేసి నీళ్లు వారు చేసుకొని అందులోకి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మొత్తము తాలింపు కలుపుకునేటట్లు మొత్తము కిందికి మీదికి కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. కాకరకాయలు వేరొక దగ్గర మగ్గుతుంటే వేరొక బాణలిలో మనము కొద్దిగా జొన్నపిండి బెల్లము తీసుకొని ఇలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం మూలాన జొన్నపిండి బాగా వేగి కొద్దిగా గుమగుమ వాసన వస్తుంది. చూసారుగా, ఇలా జొన్నపిండి బాగా ఎర్రగా వేయించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి కొంచెం కలుపుకోవాలి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇందులోకి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసింది మూలాన అందులో నీళ్ళు ఊరింటాయి. మనము మరి నీళ్ళు వేయాల్సిన పని లేదు. ఇంకొక 10 నిమిషాలు దీన్ని ఇలాగే సన్నని సెగపైన మగ్గనిచ్చుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోయాయి. చూడండి ఎంత బాగా మెత్తబడిపోయాయో కాకరకాయలు. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాక బెల్లము జొన్నపిండి అది ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. బెల్లము జొన్నపిండి వేసుకోవడం మూలాన మనకు తాలింపు కొద్దిగా దగ్గరికి గుజ్జు గుజ్జుగా అవుతుంది. కాకరకాయలోని చేదు కూడా మనకి తగ్గిపోయింది. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ.